హలో అండి, వెల్కమ్ టు హను ఫుడ్స్. నేను మీ శ్రీలక్ష్మి. చాలా సంవత్సరాల తర్వాత ఇలా ప్రశాంతంగా ఒక పల్లెటూరుకి వెళ్ళి తాటికాయలు కట్ చేసుకొని తెచ్చుకొని ఒక చోట కూర్చొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో చాలా సంవత్సరాలు అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో ఇలా తాటికాయలు తిన్నాను. ఆ తర్వాత నేను తినలేదు. చాలా ఇయర్స్ తర్వాత ఇలా తాటికాయలు తెచ్చుకొని తింటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. దట్టు మా బాబు కూడా అసలు ఆ తాటికాయలు అవి ఎలా ఉంటాయో ఏంటో కూడా తెలియదు బాబుకి. అలాంటిది ఇలా పట్టుకొని వచ్చి తాటికాయలు గెలలు గెలలుగా తీసుకొస్తా ఆ గెలలు పట్టుకోలేక వాడు సఫర్ అవుతుంటే చాలా ముచ్చటేసింది చూడడానికి నాకైతే. ఇక్కడ మేమైతే చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ ఇలా తాటిగెలలు పట్టుకున్నాం కదా, ఎలా పట్టుకోవాలో కూడా మర్చిపోయి ప్రాక్టీస్ చేస్తున్నాము. మా బాబు సార్ అయితే తాటిగెలలు కత్తి పట్టుకొని ఫోజులు ఇస్తున్నారు. ఇక్కడ మా బాబు అయితే సార్ చేతిలో ఉన్న తాటిగెలని కత్తిని తీసుకొని ఆయనే తాటికాయలు కొట్టి తాటి గెలలు కూడా ఆయనే కొడుతున్నట్టుగా తెగ పోజులు ఇచ్చేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. పిల్లల్ని సిటీలోనే కాక ఇలా పల్లెటూరుకి తీసుకెళ్తే ఆ పల్లెటూరు లైఫ్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. టౌన్లో అయితే ఇదే తాటికాయలు ఒక్కొక్కటి 20 రూపాయలు పెట్టి తీసుకోవాలి. విలేజెస్కి వెళ్తే ఎన్ని తింటామో ఎంత తింటామో కూడా తెలియదు. పొట్టు నిండా ప్రశాంతంగా తినొచ్చు, చాలా హ్యాపీగా తినేయచ్చు. మేమందరం అయితే తాటికాయలు తెచ్చుకొని తినడానికైతే రెడీ అయిపోయినాము. ఈ ఫైనలీ తాటికాయలని ఎలా కొట్టాలో అబ్బాయి దగ్గర నేర్చుకొని నేను ఈ తాటికాయలు కొట్టడం ప్రాక్టీస్ చేసి తాటికాయలు ఎట్టకేలకి సక్సెస్గా కొట్టాను. ఒక గెల్లో ఉన్న తాటికాయలన్నీ నేనే కొట్టాను. తర్వాత అబ్బాయి కట్ చేసి ఇస్తుంటే 1 బై 1 తింటా కూర్చున్నాము. ఇక్కడ చూడండి, మా వారైతే అసలు తాటికాయలు తినడమే చేతగా తనకి స్పూన్ తీసుకొని తింటున్నాడు. పైపెచ్చు స్పూన్ తీసుకొని తింటున్నామని చెప్పి మీరంతా తినడం చేత కాదు, ఇలా తినాలి అని చెప్పి మమ్మల్నే చెప్తున్నాడు. కానీ తనకి తినడం చేత కాదనే విషయం మాత్రం ఒప్పుకోడు. మేమైతే మా ఓన్ స్పూన్లతో అంటే మా చేతులతో మేము తినడం స్టార్ట్ చేసాము తాటికాయలు. లిటరల్లీ చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎంతమంది ఇలా విలేజెస్కి వెళ్ళి తాటికాయలు మీ విలేజెస్లో కొట్టించుకొని అంటే చెట్ల దగ్గరికి వెళ్ళి తాటికాయలు కొట్టించుకొని ఎలా తిన్నారో, ఎట్లా మీ ఊరికి వెళ్ళి మీ ఊర్లో మీకున్న ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత ఇలా వెళ్ళి తాటికాయలు తింటుంటే చిన్నపిల్లలప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేసామో అలాగే నాకు ఎంజాయ్ చేశాననిపించింది. సో మీలో ఎంతమంది ఇలా ఎంజాయ్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా హను ఫుడ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.